ఏపీలో మెడికల్ కాలేజీల పేరిట దోపిడీ జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ. నాడు అధికారంలో ఉండి వైసీపీ దోచుకున్న మాదిరిగానే ప్రస్తుత కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం అడ్డదారిలో అగ్రిమెంట్ చేయించుకుని జగన్ సర్కార్ పరోక్షంగా దోచుకుంటే పీపీపీ నినాదంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగా దోచుకుంటుందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో ఎలాంటి మార్పులు జరగలేదు విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, హత్యలు, దోపిడీలు కొనసాగుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానం మంచిది కాదంటున్న సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అప్పగిస్తోంది. దీనిపై మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ మనతో ఉన్నారని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని అప్పగిస్తోంది, దీన్ని వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడే మన రాష్ట్ర పార్టీ వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. ఏసీఐ సెక్రటరీ ఇందాక చెప్పాడు, మేము మొట్టమొదటి నుంచి కూడా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేటీకరణ చేయకూడదు. ఏది ప్రైవేట్ అయినా ఆరోగ్య వ్యవస్థ ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజానీకాన్ని పిప్పి చేసేస్తారు. మనం చూస్తున్నాం కదా, కార్పొరేట్ హాస్పిటల్ పోతే అది విష్ణు చక్రాలు తిరుగుతూ ఉంటుంది, ప్రతిదానికి ఖరీదైపోయింది. అందులో మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ ప్రైవేటు పరం చేయడం అనేది ఆత్మహత్యా సదృశ్యం, పేద ప్రజానీకాన్ని గొంతు కానే కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టింది ఒకరికి ప్రవేశపెట్టాడు. అయితే ఆయన అగ్రిమెంట్లో మాత్రం చాలా లోపాలు ఉన్నాయి. పేరుకు అగ్రిమెంట్ ప్రైవేట్ అని చెప్పాడు, కానీ దాదాపు 50% సీట్లు మొత్తం ఇస్తే వాళ్ళు ఇష్టం అమ్ముకోవచ్చు అనేటువంటి ఇది వచ్చేసింది. కాబట్టి అది కూడా ఒక రకంగా దోపిడీదే. ఇప్పుడు ఈయన కొంచెం ఏం చేశాడు, పరోక్షమైన దోపిడీ ఎందుకు, ప్రత్యక్షమైన దోపిడీ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు మార్చి పీపీపీ అని పెట్టేశాడు. అంటే అది విలువైన భూమి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కట్టుకుంటారు. 5 ఏళ్ల పాటు ఆ మెడికల్ కాలేజీకి అయ్యే ఖర్చు మొత్తం గవర్నమెంట్ భరిస్తుంది. ఇది విచిత్రం, ఎక్కడ ప్రపంచం అంటే అగ్రిమెంట్లు ఉండవు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంత నమ్ముకోవచ్చు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏంటంటే గతంలో ఉన్న వైకాపా ప్రభుత్వం అప్పులు పాలు చేసింది, దీంతో ఉన్న కాలేజీని అభివృద్ధి చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి కేంద్రం కూడా దీన్ని ఆమోదించింది, కాబట్టి పీపీ విధానంలోకి వెళ్తున్నాను అన్నారు. కేంద్రం అంటే ఆమోదిస్తుందండి, నీ మీద ఆధారపడి మోడీ మీద ఆధారపడి మీరు ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేసే కేంద్రం ఆమోదిస్తుంది, ఇంకా మార్గం లేదు. కానీ వాస్తవానికి ఆలోచించుకోవాలి కదా, అప్పులు ఎవరు చేశారు, అప్పుల పాలు ఎవరు చేస్తే ప్రభుత్వ ఆస్తి అమ్మని చెప్పారా? ఇప్పటికే ఒక్కొక్క ఎకరం 10 కోట్లు అయితే 90 పైసలు అమ్ముతున్నారు. అది మీరే చేస్తారు. ఇప్పుడు 90,000 ఎకరాలు అమ్మారు నామమాత్రంగా 4,000 కోట్లకి. అది దాదాపు 40-50 కోట్ల 100-200 కోట్ల రూపాయలు ఖర్చు పోతుంది. అందువల్ల ఆ మాట కరెక్ట్ కాదు. వారు చేసిన తప్పులను సర్దిద్దడానికి మీరు ఇంకొక తప్పులు చేయపాకని మాత్రం చెప్తాను. ఇవాళ మీకు తెలుసా, నెల్లూరు జిల్లాలో ప్రజానాట్య మండలి సభ్యుని కూడా గంజాయి ముఠ హత్య చేసింది. గంజాయి నెల్లూరు జిల్లాలో విస్తృతంగా. దీని మీద మీరు ఏ స్టాండ్ తీసుకుని మీ పార్టీ? గంజాయికి మూల సూత్రం ఎక్కడ తెలుసా? గంజాయికి మూల సూత్రం అదాని పోర్టు ముంద్రాలో ఉంది, దీనిలో ఏం స్టేట్ అది, ముంద్రా పోర్టు గుజరాత్లో. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గంజాయి మొత్తం మొబైలైజ్ చేస్తున్నాడు. తాలిబాన్లు, తర్వాత టెర్రరిస్టులు వాళ్ళంతా గంజాయితో మొదలుతారు. వాళ్ళు మొత్తం వాళ్ళ పోర్టుకు వస్తుంది. ఆ నుంచి పోర్టుల ద్వారా, సముద్రం ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకండి గంగవరం పోర్టు ఎందుకు తీసుకున్నాడు, మచిలీపట్నం పోర్టు ఎందుకు తీసుకున్నాడు, తర్వాత పుదుచ్చేరిలో ఉన్నటువంటి పోర్టు ఎందుకు తీసుకున్నాడు, చిన్న చిన్న పోర్టులు. వాళ్ళ పోర్టులు సముద్రయానం మొత్తం ఆయన స్వాధీనం కావాలా, ఈ గంజాయి సరఫరా చేయాలా, దాని నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా. కాబట్టి అసలు ఫండమెంటల్ అక్కడ జరుగుతుంది. మోడీ నాయకత్వాన్ని అదాని చేసేటువంటి ఇవి చేయమని చెప్పి. ఇంకోటి చెప్తాను, నేను ఫోటోలు చూపించా. అన్ని షాపులకు పదాం పదండి, అది గుట్కా పాన్ మసాలా అమ్ముతారు. అది పాన్ మసాలా కాదు, కోర్టు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏం చేశారు, తెప్పించుకున్నారు. ఒక 10 రూపాయలు ఇస్తే పాన్ మసాలా ఇచ్చి మన చిన్న మొక్క ఒకటి ఇస్తాడు, అది గుట్కా. వాళ్ళంతా ఈ గంజాయిని సపోర్ట్ చేసేవాళ్ళే, వాళ్ళు డబ్బులు సేకపడి చేస్తారు. అవి బ్యాన్ చేయమని చెప్పండి, ముందర పాన్ మసాలా బ్యాన్ చేయమని చెప్పండి. దాంతోపాటు ఆన్సరీగా ఈ గుట్కా బ్యాన్ చేయమని చెప్పండి. ఎంత అమ్ముతున్నారు, అవేమి అమ్మకుండా ఎవడో మా లాంటి పిల్లకాయలు వ్యతిరేకిస్తే వాళ్ళని పట్టుకుని చంపేస్తున్నారు. చంపిన వాళ్ళు స్మగ్లర్స్ మీ నట్టింట ఉన్నారు. ఎట్లా అవుతుంది? ఇది శుద్ధి లేదు గవర్నమెంట్కి.
పీపీపీ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడో అదే విధానంలో ఇది పరోక్షంగా ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఇట్లా మోడీ ప్రభుత్వం అందరూ కలిసి కూడా ఈ పీపీ విధానంలో కార్పొరేటర్ దోచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం పాలనలో కూడా 18 నెలలు కూడా వైకాపా నాయకులు ఉన్న దొంగలు దోపిడీదారులు అందరూ కూడా మళ్ళీ టీడీపీలోకి వచ్చి దోచుకుంటున్నారు. ఎక్కడ కూడా మార్పులు అయితే లేదు. మొత్తం కార్పొరేటర్ దోచిపెడుతున్నారు. మెడికల్కి సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఉందో మెడికల్కి ముఖ్యంగా పేదలకు ఆరోగ్యంగా అందించే మెడికల్కి సంబంధించి కూడా దోపిడీ చేస్తున్నారు. దీన్ని కూడా ప్రైవేట్ పరం చేయడం దారుణం. దీని మీద మేము పూర్తిగా ఇప్పటికే మాట్లాడుతున్నాం. మా పార్టీ విధానం కూడా మా పార్టీ విధానంలో కూడా దీన్ని చర్చించి దీని మీద పోరాడతాం. అయితే నెల్లూరు జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, డ్రగ్స్ వ్యాపారం కూడా విపరీతంగా జరుగుతుంది. దీన్ని కూడా ఆదాని ద్వారానే ఈ డ్రగ్స్ జరుగుతుంది. ఆదాని నాయకుల ద్వారానే స్మగ్లింగ్ చేసే వాళ్ళు కాకుండా చిన్న వృత్తి చేసుకునే వాళ్ళు మనం పట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళు మాత్రం వదిలేస్తున్నారు. ఇలాంటి దోపిడీ కూడా జరుగుతుంది. దీని విధానం మారాలని కూడా నారాయణ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ చలపతితో కృష్ణ, 6 టీవీ నెల్లూరు. ఆంధ్రప్రదేశ్